కాకినాడ జగన్నాథపురంలోని 24వ డివిజన్ ఘాటీ సెంటర్లో శ్రీరామనవమి సందర్భంగా నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పానకం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలక నాని పాల్గొని భక్తులకు పాఠశాలకు పానకం పంపిణీ చేశారు. కాకినాడ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశీస్సులతో కాకినాడ నగరం మరింత అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అందరిపై ఉండాలని పాలక నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడియాల మూర్తి, పైలా అన్నపూర్ణ, పతివాడ దుర్గా భానుప్రకాష్, రాపాకుల బుజ్జి, అనసూరి చిన్న, పిడుగు నాగరాజేష్, అనసూరి యేసు, ఏడిద రాజురు, మెడికల్ ప్రసాద్, మెడికల్ మధు, బత్తిన పైడరాజు, వెంపటాపు పండు, కుమిలి మణి, తాళాబతుల నాగబాబు, పెదపొడి కుమార్, కందికృప, పతివాడ మణి, బాల, అనసూరి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న సుఖ సంకల్పంతో మా శాసనసభ సభ్యులు మా అందరివాడు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆశీస్సులతో మేమందరం కూడా ఎప్పుడూ కూడా వారిని అనుసరించుకుంటూ వారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలన్నీ కూడా మా వార్డులో అన్ని చేసుకుని వెళ్తున్నాం. ఇలాగే మేమందరం కూడా ఏ సేవా కార్యక్రమాలకన్నీ కూడా ప్రతి ఒక్కరం కూడా ముందుంటూ మాకు చేతనైనగా మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా పెద్ద చిన్నంతరం తేడా లేకుండా అందరూ కూడా సమానత్వ భావంతో కలిసి ఈ అన్నంఘాటి సెంటర్లో పెద్దలు ఆ రోజు పతివాడ అప్పారావు గారు, పిడికి అప్పారావు గారు ఈ పానకం పంచిపెట్టడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి తర్వాత మళ్ళీ మేమందరం కూడా యువకులు యూత్ అందరం కలిసి మళ్ళీ ఈ పానకాన్ని పంచిపెట్టాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం, ఇది నిరంతరం అలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ